వేస్తే అంటే దేవతలు వెళ్ళిపోయి రాక్షసులు ఉంటారు అనమాట. ఎడం వైపు రాక్షసులు, అందుకని అట్లా వేస్తారు అనమాట. ఓం భువ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యమర్కో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం అపాజ్యోతిరసమృతం బ్రహ్మపూర్వసురావరం. పిలుస్తున్నాడు, పెట్టాను పిలుస్తున్నాడు. తీసి కలిసమే చేయి పెట్టండి, అటు పెట్టుకోబెట్టండి. కలశస్య ముఖే కంఠే రుద్రసమాశ్రితః మూలతస్త్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణా స్మృతా వృక్షితో సాకర సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదేదో యజుర్వేదా సామవేదో హధర్వణః అంగే చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః. అదే ఓం కానీ శ్రీ కానీ రాయండి తోటి. గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంత దేవ పూజార్థ మమ దుర్తిక్షైకారకః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్రాన్ని చ సంప్రోక్ష్య. తోటి అన్ని చల్లేసండి మీరు తెచ్చిన వాటి మీద. చల్లండి వాటర్ అన్నిటి మీద చల్లట్లు చల్లేసాను ఇట్లా. చల్ల ఇవ్వండి చల్లేస్తాను. తీసుకోమంటారు. అక్కడ చేసాను వెనక్కి పెట్టేస్తుంది, ఇప్పుడు అవసరం లేదు. ఒకసారి వినాయకుడికి నమస్కారం. ఓం శ్రీ మహాగణపతియై నమః. ఓం గణానాం త్వం గణపతికం హవామహే కవినామసుమస్రవస్సం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత అనశ్రోణితి విసేద సాధనం. ఓం శ్రీ మహాగణపతియై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. चतुर्भुजे कला चंद्रकलावतं से कुचोन्नते कुंकुमरागसोने पुण्ड्रेक्षु पासांकुश पुष्पपाणहस्ते नमस्ते जगदेकमातः. ओम श्री बाला त्रिपुर सुंदरी देव्यै नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहयामि. ओम असनीते पुनरात्मन् चक्षुः पुनः प्राणं हिनोदेहि भोगं जेक्ष्येम सूर्यमुच्चरन्ता मनमते मृडयान स्वस्ति अमृतं वै प्राण अमृतामपः प्राणान्येव यथास्थानमुपाह्यते रत्न सूर्यायता निभास्फूर्ते स्फुरदुर्ग्न विभूषिते रत्नसिंहासनमिदं देवी स्थिरतां सरपूजिते. श्री बाला त्रिपुर सुंदरी देव्यै नमः. आसनं समर्पयामि. రెండు అక్షంతలు. అది ఆకుతోటి అమ్మవారికి పాదాలు దగ్గర. సువాసితం జలం రమ్యం సర్వదేవత సముద్భవం పాద్యం గృహాన దేవి త్వం సర్వదేవా నమస్కృతే. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. పాదయోపాద్యం సమర్పయామి. పాదాలకు చూపించండి. శుద్ధోదక చ పాత్రాస్తం గంధ పుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. సువర్ణ కలశానీతం చందనాకర సంయుతం గృహనాచమనం దేవి సర్వదేవ నమస్కృతే. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఆచరణీయం సమర్పయామి. అమ్మవారి నోటికి చూపించండి. అది ఇప్పుడు మనము వస్తాం కదా, ఇప్పుడు ఇంటికి వస్తే నేను వచ్చానంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ కాళ్ళు కడుక్కోమంటారు కదా, అట్లా అమ్మవారి కాళ్ళు, తర్వాత చేతులు కడుక్కొని
మొహం కడుక్కున్నాక మంచి నీళ్ళు ఇస్తారు కదా అది అనమాట. అమ్మవారిని మనం ఆవాహన చేస్తాం కదా ఇంటికి, ఇప్పుడు అవన్నీ చేసాం అనమాట. ఇప్పుడు అమ్మవారికి మంచి నీళ్ళు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవన్నీ చేసాము. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం పైన చిలకచ్చు. ఒక్కొక్కరు పట్టుకోండి. అక్కడ అక్క ఇది అక్కడ పక్కకు పెడతారా, ఎదురుగా అటు పెడితే మధ్యలో పెట్టుకోండి. చూడండి ఒకసారి కనిపిస్తుంది. మీరు రావట్లేదు మరి, అమ్మవారు అది సరిపోవట్లేదు అందుకని. అభిషేకం వస్తే చాలు. అభిషేకం ఒకటేనా వస్తుంది? అభిషేకం ఫస్ట్ పసుపుతో చేయండి. స్పూన్ తీసుకొని కలిపి మీరు వేసేసి ఎలా ఇచ్చేస్తారు కదా, అందరూ చేతితో, లేకపోతే ఒక్కొక్కరు ఒకరు కుంకుమ పసుపు వేసి ఇచ్చేవాళ్ళంటే ఇలా పోపు వేసుకుంటే నమ్మవారిని ఇట్లా గ్లాస్తో ఇలా రాస్తాను. చిన్నగా ఒక్క నిమిషం ఇప్పుడు శ్రీ సూక్తం చదువుతాను. మీరు వేసి తీసుకుంటే స్పూన్ కింద పెట్టి పక్కన పెట్టాను. అదే అందులో వేసింది. కొంచెం ఎత్తుగా పెట్టిన
सूर्याकिरणमयीं लक्ष्मीं जातवेदो ममामः आवाह जातवेदो लक्ष्मीमणिप्रकामिनीं यस्याः किरण्यं प्राप्तो द्वास्वान् विन्देयं पुरुषाणहं यः शुचिः प्रेतो भूत्वा इत्वात्वामन्नहं श्रीः पञ्चदत्तं च श्रीकामं जगुस्तुते आनन्दकर्तमस्यैव चित्रीते इति विश्रुतः ऋषयस्ते त्रयः पूर्वा श्रीश्रीं देवदेवताः पद्मासने पद्मारूपद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी च धनदायी महाधने धनमेकिषितां देवीं सर्वकामां च देहि मे पुत्रपौत्रा धनं धान्यम् अस्य स्वादिगणेरसं प्रजना भवसि माता आयुष्मन्तं करोतु मां धनमग्निधनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरं धनमश्नुते चन्द्राभां लक्ष्मीसानां सूर्याभां श्रीमीश्वरीं चन्द्रसूर्याग्निलोचनां श्रीलक्ष्मीमुपास्महे वैनतेयं सोमं विभक्तु सोमवृतः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनिः न क्रोधो न समासर्यं न लोभो न सुधामतिः भवति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा वर्षस्तु ते विभावरी दिवाभ्रस्य विद्युतः रोहान्तु च सर्वबीजान्यां ब्रह्मदिशो रति पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं सन्निधयस्व या सा पद्मासनस्था विप्लवकटतटी पद्मपत्रायताक्षी हेमाभां गम्भीरावर्तनाभिस्तनखण्डमिता शुभ्रवस्तुवर्धनीया लक्ष्मी दिव्यगजेन्द्रगणमच्युतस्नामहै हेमकुम्भैः नित्यं सा पद्महस्ता ममोऽस्तुते गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी नासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रलिङ्गाधरा मां त्रैलोकिनी कुटुम्बिनीं सरसिजावन्दे मुकुन्दप्रिया सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी श्रीलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी सप्रसन्नमं सर्वदा वरङ्कुशोपातमभीतमुद्रां करेर्वहन्ति कमलासनस्था बालार्ककोटिप्रतिभां निनेत्रं भजेऽहं सर्वां जगदीश्वरि त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते सरसिजनिलये सरोजहस्ते नवरतराकुशगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोहरं त्रिभुवनं भूतिकरि प्रसीद मह्यम् ॐ विष्णुपत्नी क्षमां देवी माधवी माधवप्रिया विष्णुप्रियं सखीं देवी नमामि सवल्लभा ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीवत्सस्यमायुष्यमारोग्यमाविधात् भगवानं महीयते धनं धान्यं वसुबहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ऋणरोगादि दारिद्र्यपापक्षुद्रमृत्युवः मनस्तापनस्यन्तु मम सर्वदा श्रिये जाता श्रियानिव्याय श्रियवयोचरितृभ्यो ददातु श्रियवसना अमृतत्वमयान् भजन्ति सद्यः सविता विदध्यान् श्रियं मे विना रक्षयावसादति सन्ततं ऋचा औषधकृतं सन्धत्तं सन्धीयते प्रजया वसुमहि एवं वेद
ఈ కొట్టు ఆ విగ్రహాలు కొట్టు ఇది కూడా చూడండి. అవసరం లేదక్క అవి టిచ్చేసి నాకు ఇక్కడ పెట్టేసి జాగ్రత్త పొట్లు పెట్టాను అది కింద ఇక్కడ పెట్టాక పెట్టి బేషన్ పెట్టుకోండి ఇవన్నీ కింద పెట్టేయాలంట. ఫస్ట్ తోటి వాటితో టచ్ చేయండి అన్నీ ఒక పక్కన పెట్టేయండి. అలా పెట్టేసుకోవాలి. ఇది కూడా అటు పెట్టేదాకా పెట్టేయాలి. ఉండనే చల్లుతా సరే. అది లాస్ట్ ఇయర్ 8 విగ్రహాలు వచ్చినాయి 9 వచ్చినాయి లాస్ట్ తక్కువ మంది కూడా ఎక్కువ ఇవన్నీ వేరే వాళ్ళు చాలా మంది చేయమని ఇచ్చారు. నేనే చేస్తాను కదా ఒక్క సమయం లాస్ట్ ఇయర్ తక్కువ మంది ఒకరు చెప్పన్నారు ఏంటని కుదరలా పత్నిగా కుదరట్లేదు వెళ్ళటానికి బయట షాప్ ఒకటే అమ్మవారు ముగ్గురు ఈ కొత్తది వేరే వాళ్ళది సండే గారు. అది లోపలనే ఇంకోటి నాకు పెద్దది ఇదేమో ఇది పెద్దది కాదు. ఇంకా నా దగ్గర సంతాన లక్ష్మి ఒకటి లేదు సరస్వతి అన్నము అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. ఏ రోజు అనుకున్నప్పుడు ఆ విగ్రహాలు పెట్టి చేస్తాను సరస్వతి రోజు సరస్వతి చేసింది మా ఇంట్లో. అమ్మవారిని అలంకరించి మొత్తం పూజ అమ్మవారి చేపెట్టి పటానికి పటానికి కట్టట్లేదు కదా మీరు. పటానికి కడదాం అనుకున్నాను అది అక్కడ జ్యోతి బాగా బస్సు పౌర్ణమి ఇంకప్పుడు చేస్తాను చేసుకుంటారా మీరు ఇంట్లో? ఉద్యాపన ఒకటే చేయలేదు అయిపోయింది పూజ అది మాట చేస్తాను అది అందరికి అలా కొంచెం తీసుకొని ప్లేటు లేకపోతే కింద పెట్టుకోండి కొంచెం యువతలు కనిపిస్తుంది మధ్యలోకి పువ్వులు పెట్టండి కాడలు తీసి కొంతమంది పువ్వులు కొంతమంది ఫస్ట్ పువ్వులు పెట్టండి తర్వాత పసుపు కొమ్ములు లేకపోతే ఫస్ట్ పసుపు కొమ్మలు పెట్టండి వాటి మీద పువ్వులు పెట్టచ్చు ఫస్ట్ పసుపు కొమ్మలు పెట్టండి తర్వాత పెట్టండి ఇంకా అన్నాక అప్పుడు పెట్టండి ఫస్ట్ ఒక జరుగుతుందా
त्रिपुर सुंदरी हृदया देवी शिरो देवी शिखा देवी कवच देवी नेत्र देवी अस्त्र देवी कामेश्वरी मगमालिनी नित्यक्लिन्ने भेरुंडे अह्निवासिनी महावज्रेश्वरी शिवदूती त्वरिते कुलसुंदरी नित्ये नीलपताके विजये सर्वमंगले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरी नित्रे समये षष्ठी समये मुड्डे समये चर्यानाथमये लोपामुद्रामये अगस्यमये कास्वातापनमये ఈ ఉద్ఘాటన చేస్తే పెట్టగలను వచ్చినంత వరకు धर्मचार्यमयी मुक्तिकेशीश्वरमयी दीपकलानाथमयी विष्णुदेवमयी प्रभाकरदेवमयी तेजोदेवमयी मनोजदेवमयी कल्याणदेवमयी वासुदेवमयी रत्नदेवमयी श्रीरामानन्दमयी अनिमासिद्धे लघुमासिद्धे गरिमासिद्धे ईश्वतसिद्धे वसित्व सिद्धे प्राकाम्य सिद्धे भुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे कर्म का सर्व काम सिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेंद्री चामुंडी महालक्ष्मी सर्व संक्षोभिनी सर्वविद्राविनी सर्वाकर्षिणी सर्ववशंकरी सर्वोन्मादिनी सर्वमहांकुशे सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिकंडे त्रैलोक्य मोहन चक्र स्वामिनी प्रकटयोगिनी कामाकर्षिणी बुद्ध्याकर्षिणी अहंकाकर्षिणी सप्ताकर्षिणी स्वस्याकर्षिणी रूपाकर्षिणी रसाकर्षिणी गंधाकर्षिणी चित्ताकर्षिणी धैर्याकर्षिणी स्मृत्याकर्षिणी नामाकर्षिणी बीजाकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षिणी शरीराकर्षिणी सर्वसा परिपूरक चक्र स्वामिनी गुप्त योगिनी अनंग कुसुमे अनंग मेखले अनंग मदने अनंग मदनातुरे अनंग रेखे अनंग वेगिनी अनंगांकुशे अनंग मालिनी सर्व संक्षोभन चक्र स्वामिनी गुप्ततर योगिनी सर्व संक्षोभिनी सर्व विद्राविनी सर्वाकर्षिणी सर्ववशंकरी सर्वाह्लादिनी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी सर्वजृंभिनी सर्ववशंकरी सर्वरंजनी सर्वोन्मादिनी सर्वार्थसाहके सर्वसंपत्तिपूरिणी सर्वसंमंत्रमयी सर्वद्वंद्वक्षयंकरी सर्वसौभाग्यदायक चक्रस्वामिनी सांप्रदाय योगिनी सर्वसिद्धप्रदे सर्वसंपत्प्रदे सर्वप्रियंकरी सर्वमंगलकारिणी सर्वकामप्रदे सर्वदुःखविमोचनी सर्वमृत्युप्रशमनी सर्वविघ्ननिवारिणी सर्वांगसुंदरी सर्वसौभाग्यदायिनी सर्वार्थसाधक चक्रस्वामिनी कुलोतीर्ण योगिनी सर्वज्ञे सर्वशक्ति सर्वैश्वर्यप्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानंदमयी सर्वरक्षास्वरूपिणी सर्वेप्सितफलप्रदे सर्वरक्षाकर चक्रस्वामिनी निगर्भयोगिनी वसिनी कामेश्वरी मोदिनी विमले अरुणी जयनी सर्वेश्वरी कौलिनी सर्वरोगहर चक्रस्वामिनी रहस्य योगिनी पाणिनी चापिनी आसिनी अंकुशिनी महाकामेश्वरी महावज्रेश्वरी महाभगमालिनी महाश्री सुंदरी सर्वसिद्धप्रद चक्रस्वामिनी अतिरहस्य योगिनी श्री श्री महाभट्टारिके सर्वानंदमय चक्रस्वामिनी परापर रहस्य योगिनी त्रिपुरे त्रिपुरेशी त्रिपुर सुंदरी त्रिपुरवासिनी त्रिपुराश्री त्रिपुरमालिनी त्रिपुरासिद्धे त्रिपुरांबा महात्रिपुर सुंदरी महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ति महामहाग्नुप्ते महामहाग्नप्ते महामहानंदे महामहास्कंधे महामहाशये महामहाश्रीचक्रनगर साम्राज्ञी नमस्ते नमस्ते
ప్లేట్ పట్టిద్దక్క, ఈ ప్లేట్ ఆ పీట మీద పెట్టుకోండి, ఆ పీట మీద పెట్టుకోండి అట్లా. అది స్టాండ్ కూడా అట్నే పెట్టుకొని దాని మీద పెట్టుకోండి, హైట్ ఉంటుంది. పక్కన పెట్టుకోండి, లేకపోతే కొంచెం వెనక్కి జరిగి మీరు కొంచెం వెనక్కి మధ్యలో పెట్టండి. ఇది కొంచెం పైకన్నా అట్లా. ఆ స్టాండ్ పెట్టుకోండి, లేకపోతే ఎత్తుగా ఉంటుంది. ప్లేట్ దాని మీద పెట్టుకోండి, మీకు హైట్ కూడా సరిపోయింది, అమ్మకు కూడా సరిపోతుంది, మీకు కూడా వంగే పని లేకుండా. నేను అష్టోత్తరాలు చెప్తాను, లక్ష్మీ అష్టోత్తరాలు కుంకుమ. అదే మళ్ళీ మీరు రారని అన్నీ ఒకసారి చేయిస్తున్నాను. అది పట్టుకు వెళ్ళాం. మిడిల్ ఏమైంది? నేను నిమ్మకాయలు పక్కన పెట్టేయండి, అవి వేరే వాళ్ళు ఇటేంటి అమ్మాయి మర్చిపోయింది. మామూలుగా ఒకరోజు పసుపు కుంకుమలు, ఒకరోజు గాజులు, ఒకరోజు అట్లా చేయిస్తాను. ఇంక మీరు మళ్ళీ రారని ఒక్కసారి అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కటి చేయిస్తాను, మీరు రారు కదా. మీకోసం అదే మాకు ఒక్కరోజే ఏమో తీసుకొచ్చే వాళ్ళు ఉంటే రావచ్చులేండి, కానీ అందరూ ఆఫీస్ దూరం కదా మీకు రావడానికి ఇక్కడ వాళ్ళే రావట్లేదు. ఎందుకు నిన్న మీతో కలిపి మొత్తం 20 మంది అయ్యారు. నేను నిన్న తర్వాత చూశాను, సండే కదా, సండే కదా, మొత్తం 20 మంది వచ్చారు నిన్న మీతో కలిపి, మీ అందరితో కలిపి. కదా ఇక్కడ ఇంకా దూరం కదా, అందుకని అంటున్నాను. మీరు వద్దా వీడియోలో శ్రీమాత్రే అనుకుంటా ఇట్లా మిడిల్ ఇదండి మధ్య ఇట్లా ఫస్ట్ చూడలే పెట్టు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం సుజయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ
ఇప్పుడు మీరు బాలా త్రిపుర సుందరి చేశారు, లక్ష్మీదేవి చేశారు, లలితాదేవి, ముగ్గురు అమ్మవార్లు చేశారు. ఇంకా అట్లా ఉంచండి, ఇంకా దాంట్లో పెట్టేస్తాయి అక్క పౌల్స్ అన్నీ అడ్డం లేక. లేకపోతే చేయండి, అష్టలక్ష్మి స్తోత్రం చదువుతాను చేయండి. ఇది ఒకటి చదివితే సువర్ణ సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి సదా పాలయ మాం, ఆది లక్ష్మి సదా పాలయ మాం. ఐకల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సమోద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవకళాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం, ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం, ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం, గజలక్ష్మి సదా పాలయ మాం. ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితేషిని సర్వసాప్త భూషిత గాననుతే మనజ సురాసుర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీ పాలయ మాం, సంతాన లక్ష్మీ పాలయ మాం. జయ కమలాసని సత్కతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమార్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరా స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం, విజయలక్ష్మి సదా పాలయ మాం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం, విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ధిమి ధిమి దింధిమి దింధిమి దుంధు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంఘుమ 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 శంకని నాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా
లక్ష్మి సదా పాలయమా. నేను పొద్దున 8కి వచ్చాను. 8కి వచ్చాను కాఫీ తాగి. నేను అలవాటు అయిపోయిందండి. మేము కొంచెం కూర్చున్నప్పటికే నేను కూర్చుంటాను, ఏమైతే కూర్చోలేకపోతాను. తింటే పోతుంది సార్, అట్లా ఇట్లా బాగా అయిపోయింది. వనస్తతి నానా గంధై ససంయుతః ఆగ్రేహ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ధూపమాకర్పయామి. ఆర్పి చూపించండి. చేసుకుంటా ఇట్లా కూర్చోండి. లోపలికి చేసుకుంటాం. సాధ్యమేకార్థ సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్తాదీపం ప్రయిచ్ఛామి దేవ్యై చ పరమాత్మనే త్రాహి మాం నరకదుర్గ దివ్య జ్యోతి నమోస్తుతే. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. దీపం దర్శయామి. దీపం చూపించండి. తేవాలా డబరుకు ఇప్పటికే 2 సార్లు ఇదైంది. అందుకే అడుగుతున్నా, తేడా అనిపిస్తుంది. మధ్యలో 2 సార్లు ఆపాను కదా. మధ్యలో చదువుతున్నప్పుడు అర్థమైంది. అందుకే ఇట్లా వైబ్రేషన్ వచ్చింది, అది మారింది. పొద్దున కూడా 2 సార్లు అభిషేకం చూస్తుంటే ఎక్కువ ఇది అవుతుంది. అందుకే 2 సార్లు ఇప్పుడు కూడా. మీరు కొబ్బరికాయలు నిలబడండి. ఇంకా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టారు నడువు అట్లా నడిస్తే మీకు తగ్గింది. నేను ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు అట్నే ఉంటాను. బయటికి ఎందుకు ఎన్నిసార్లు తిరగాలి మరి. ఏంటమ్మా ఎక్కడ పట్టాలి అది బయట రాయింది. అక్కడ పట్టమంటారు. గిన్నె తీసుకెళ్ళి కిటికీ దగ్గర గిన్నె అక్క అక్కడ గిన్నె కూడా ఉందండి. నేను అన్ని రెడీ చేసి పెట్టు. ఇందమ్మా
మొత్తం తీసుకున్నామండి, అలా తీసుకున్నాం. పువ్వు వచ్చింది. పెట్టమంటారు. పువ్వు వచ్చిందంటే చాలా మంచిది. బాగా పెద్దగా వచ్చింది పూజీలో. పూజ ఎప్పుడు పెట్టినా దానికి వస్తూ ఉంటుంది. ఇంకా 2 కూడా వస్తాయండి. అవి కొంచెం ఉన్నాయి. అక్కడ అన్నీ అయ్యే ఉన్నాయండి. పువ్వు వచ్చింది తెలిసిద్దా? ముందు ఇంకో ఉంది చూడండి, లింక్ ఉంది కదా, ఇలా తీసుకోవాలి. అట్లా కాదు, మనకు తెలియకుండా అక్కడ అన్నీ అదే ఉన్నాయండి. అందుకని ఇంకా వేరే తెలియకుండా తీసుకుంటే మనకు మంచిది. మీరు నెల్లు తీసుకొచ్చారా? అన్నీ అక్కడ అయ్యే ఉన్నాయండి, అందుకని చెప్పి తీసేసుకున్నాం. మీ దగ్గరేనండి, ఇక్కడ మార్కెట్ దగ్గర ఇక్కడ మార్కెట్ ఉంది కదండి, కింద పెట్టడే. ఇది కొన్ని కవర్లే ఉన్నాడు, అది కవర్ ఉంది. కవర్ ఉంది అక్కడ, అక్కడ అన్నీ పెట్టారు. ఇగో ఇవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టారు మొత్తం అన్నీ. ఇది నేను ఇది తీయలేదేమా, ఎంత ముచ్చుక తీస్తావా? దానికి అసలు ఏం లేదు సరిగా, అందుకే నేను చూస్తాను. కింద పెట్టేమంటారండి? పెట్టేస్తాను. కింద పెట్టండి. అమ్మ అలా ఊరుకోదండి మా హేమ, ఇక్కడ పెట్టాను. ఎందుకంటే మా పైన పెట్టి దాని కింద పెడతారా అని మళ్ళీ మనం అనుకుంటే కానీ అమ్మ దృష్టిలో అందరూ సమానం అంటే కానీ అంటే కానీ కొద్దిగా ఉంటుందండి, మనం మనుషులం కదా, మనకు ఉంటుంది కానీ ఇవ్వు వెనక పెట్టుకున్నాను. అవి రేపు పెడతా ఉండండి, ఇవి పెట్టేసి ఆల్రెడీ ఇలా పెట్టేసిందండి ఇక్కడ. కింద ఒకసారి పెట్టేసి మన నివేదన చేయలేదు, పెట్టిందండి. నివేదన చేయలేదు. అయ్యో పెట్టి. ఇవి పండి అవి రేపు పచ్చిగా ఉంటాయి కదా, రేపు. ఒక్క నిమిషం ఇక్కడ పండి, నేను తాంబూలం పెట్టిస్తాను. కొబ్బరికాయ కొట్టామంటే లేదు, కొట్టండి, అక్కడ ఉన్నాయి కదా. నైవేద్యం అన్నం చతుర్విధం స్వాదురసైః సర్పి సమన్వితం నైవేద్యం గృహీతాం దేవి భక్తిర్మేహ చాలకురు. చూపించండి అక్క, నైవేద్యం చూపించండి. అంటే మీకు అదిగా ఉన్నాయి కదా, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి. అక్క కింద పానకం వడపప్పు. థ్యాంక్ యూ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యాన కింద, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి, అమృతాదానమపి ఉత్తరపోసనం సమర్పయామి. ఇక్కడ ఉన్నాయి వాటర్. చిలుక నైవేద్యం ఆ కొబ్బరి చెప్పుల మీద. పూలు బాగా వచ్చినాయి సంధ్య గారు. ఇలా చూపించమంటారా? పానకు నీళ్ళు వడపోసా, వడపప్పులోనే వడపప్పా పానకం అన్నట్టు. అదే చూసారా పువ్వు వచ్చింది, వాళ్ళకి కావాలని తెచ్చారంట అవన్నీ. అక్కడ అన్ని అవే ఉన్నాయి, అందుకని చెప్పి తీసుకున్నాం. మామూలు అనుకోకుండా వస్తే మనకి అక్కడ పువ్వు వచ్చి మార్కెట్ దగ్గర అనమాట, మొత్తం అన్ని అవే చేశారండి. ఈయన ఇప్పుడు ఇంతకు ముందర వెళ్ళి తెచ్చారు పీచు కొబ్బరికాయలు, ఇక్కడ ఎక్కడ దొరకలేదు. అవి రేపు అందరికి ఇస్తాను అనమాట. పూజ చేసి లాస్ట్ ఇంటికి పట్టుకెళ్ళి గుమ్మానికి బాగా మంచిదన్నమాట. ప్రతిసారి అట్లా చేస్తాను. ఎవరి వాళ్ళకేనండి, మేము ఆ రోజు రాకపోయినా తర్వాత ఎవరి వాళ్ళకే.
అంటే ఇప్పుడు అవన్నీ పూజలో ఉంటున్నట్టు లెక్క. ఇప్పుడు నేను పెడతాను, నిన్న దొరకలేదు లేకపోతే నిన్నే పెట్టేస్తాను. ఇప్పుడు మనం బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి మొత్తం పెట్టేస్తాను. అక్కడ మొత్తం పెట్టి పూజ చేసి ఇక రోజు కొంచెం పసుపు అమ్మవారి కుంకుమ రోజు వేస్తాను చదివేటప్పుడు. లాస్ట్లో నిమ్మకాయలు కూడా లాస్ట్లో తెస్తాను డజన్ అందరికి, మళ్ళీ పాడైపోతాయి. అదేనండి, అవును. పండ్లు పెట్టేస్తాము. ముగ్గురు పెట్టేవా? ముగ్గురు నేను వస్తాను. అవి రెండు ఇవ్వండి. పూగీఫలై కర్పూరై నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి నమః. తాంబూలం సమర్పయామి. శ్రీనివాస్ గారు తడిచిని కొట్టమంటారండి. బయట కొట్టేసేయండి. మళ్ళా గిన్నె ఇదిగోనండి, ఇక్కడే ఉన్నారు. గిన్నె తెచ్చేస్తాం మేము. నిన్న ఉదయం చాలా మంది వచ్చారా నిన్న మొత్తం ఎన్ని సామాన్లు మొత్తం మీరు వచ్చేటప్పుడు మొత్తం శుభ్రం చేసేసాను. అప్పుడే కిందకి వెళ్ళాను నిన్న. ఇంకా మళ్ళీ ఇంకా రాత్రి ఇంకా మళ్ళీ మీరు మళ్ళీ చేసుకొని అన్ని గిన్నెలు కడుక్కొని అన్నీ చేసుకొని మళ్ళీ పొద్దున్న 8 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసాను. పార్వతీదేవి ఉంది ఒక చోట ఎక్కడో, అది మీ వాళ్ళదా లేకపోతే వేరేదా నాకు అర్థం. పార్వతీదేవి రామకృష్ణ స్నేహితు కీర్తన రాసాను నేను నిన్న చదివాను. చదివాను నేను, అదే రాయలేదన్నాను కదా, చదివి రాశాను. ధనుంజయ గోత్ర రామకృష్ణ పార్వతీదేవి కీర్తన స్నేహితు. అదే నేను రాత్రి మీరు వెళ్ళాక మళ్ళీ గుర్తొచ్చి చూశాను, పేర్లు గుర్తొచ్చి అది కూడా రాశాను. నాగార్జున ఆదిలక్ష్మి అది కాదు, తుల్య మహాముని ఇంకొకళ్ళది ఉంది. ఆ రోజు అన్నాను కదా వాళ్ళది కూడా అదే. సురేష్ పూర్ణ మహాలక్ష్మీదేవి దేవాంశ్ మీ దగ్గర రాశాను. అవును, ముందలే రాయించాం మనం. అది ఇవి కాదు, నాకు బాగా గుర్తు. మురుగుల రాజు అనగానే బాగా గుర్తుంది అది. నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట అది. అదే మా ఊరు దేవత పేరు. మామూలు మురుగులు ఇట్లా పెడతారు కదా. ఇక్కడ ఉంది సాంబశివుడు శ్రీలక్ష్మి ప్రవీణ్ వాళ్ళది. మీ వాళ్ళది కూడా రేవతి దుర్గా
వాళ్ళ వదిన వాళ్ళది, మళ్ళీ వాళ్ళ అమ్మగారిది, ముగ్గురి. హారతి పెద్దవాళ్ళు ఉంటే అదొక ఇదిగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఉంటే తృప్తిగా బాగా వాళ్ళు నిండుగా ఉంటుంది, అన్ని తెలుస్తుంది. కూర్చోండి కాసేపు. కలుపుమంటారండి? కలిపి ఇది తూర్పేనమ్మా మనది. ఇటు సైడ్ అది కలిపేమంటారా? కలపండి. కొంచెం నెయ్యి వేయక్క. జాగ్రత్త. అమ్మ ఇట్లానే బాబు పెళ్ళికి కూడా మనం తలంబ్రాలు కలపాలి. అదే గుర్తు ఇట్లా మీరు కలుపుతున్నాగానే బాబు పెళ్ళిది గబక్కన గుర్తొచ్చి ఎందుకో వచ్చేసింది. అమ్మవారి దయ వల్ల పెళ్ళికి తలంబ్రాలు కూడా ఇట్లానే కలుపుతాం అందరం.
కూర్చో గాయత్రి. ఎట్లాంటి ఓపెన్ చేసిన అది ఉంటే ఉంటుంది కదా తీయండి. అమ్మవారికి వాడతాను. అంతే ఏదైతే దేవుడికే వాడతారు. అమ్మవారికి అంటే వేయాలండి నెయ్యి అంటకాలేదు. నెయ్యి పడుతుంది. అదే నెయ్యి అంటకాలేదు. ఇంకొంచెం పసుపు తమలపాకులు తెచ్చారా? మీరు కలిపేసాక సన్యాన్ని ఒకసారి చేయించానండి. తర్వాత ఇంకా ఏనుకోండి కలర్ పసుపుగా వచ్చేయాలండి. అవసరం లేదు, కొద్దిగా లైట్గా అయితే చాలండి. అయితే చాలండి, సరిపోతుంది. తర్వాత వస్తుంది, కలర్ వస్తుంది. మరి కొద్ది లైట్ ఉంటుంది. నేను చూసాను కదా, నిన్న వీడియో తీసాం కానీ అది మనం బాగుంది. వేరే సెల్లులో మీరు ఒకసారి కలపండి. ఒకసారి చేయించు. ఐదుగురు అందరూ కలిపి నాకు అమ్మ అట్లా కూర్చోగానే ఎందుకో నాకు అది అనిపించింది, ఎందుకో పెళ్ళికి ఏదో కలుపుతున్నట్టు అనిపించింది. అందుకే అనింది పెళ్ళి కలుపుతున్నట్టు అనిపించింది అని. ఊరికి ఇట్లా ఒకసారి ఐదు విడివిడిగా పెట్టేసి తమలపాకు అమ్మని పెట్టండి. ఇట్లా వరుసగా పెట్టి 5 మధ్య మధ్య ఇలా పెట్టేయమంటారా? ఏం కాదులే. 5 ఉన్నాయి. కొబ్బరి చిప్పలు కూడా 5 పెట్టేస్తుంది ఒక్కో దాని. పసుపు కొమ్మలు కూడా పెట్టేసి ఒకటేనండి 2 వేయాలి. 5 సరిపోతాయి. అది ఒక్కలు తెచ్చారా? ఖర్జూరాలు కూడా పెట్టండి. ఏంటిది? కర్పూరం. ఇది ప్లేట్ పక్కన పెట్టండి. ఇక్కడ మళ్ళీ పాప నైట్ ఫోటో తీసుకున్నాం కదండి, దాంట్లో మనకు ఉన్నాయి, ప్యాకెట్ ఉన్నాయి. ఎక్కడ చూడలేదు మీరు? ఖర్జూరం అయితే కనిపించింది. ఇప్పుడు మీరు అలా అంటే మాకు 15 ఒక్కలు కావాలి. బ్లౌజ్ పీసులు అక్కడ ఉన్నాయి, మంచం మీద ఉంటాయి. ఇక్కడ మంచం
కనిపించినాయా? కనిపించి ఆ రెండు వచ్చి అక్కడ దాంట్లో పెట్టేసి ఒకటండి రెండు. మీరు ఒకసారి లెక్సి ఆ కొబ్బరి చిప్ప అన్నీ కలిపి దోశ నిండా తీసుకొని ఇక్కడ పెట్టండి, మధ్యలో పోసేయండి. మీరు పోయండి. ముందు మీరు పోయాలా? ఏం కాదు, పోసేయండి. ఏమన్నా తెలియదు కదా, మీరు పెద్దవాళ్ళు కదా, ఏం కాదు. అలా కాదండి, ఇది పూజ అంటే పూజ. మీరు పెద్దవాళ్ళు కదా, ఏం కాదు. అట్లా నిండా తీసుకొని మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే పోసుకో. మధ్యలో పోయి ఇంకా 4 సార్లు 5 సార్లు, ఇంకా 4 సార్లు కొంచెం కొంచెం. అంటే బియ్యం పోస్తాను, ఉట్టి బియ్యం పోసి అయ్యో పెద్దవాళ్ళకి సంధ్య గారు అంతంతసేపు గంటలు గంటలు ఎట్లా కూర్చుంటారు. మనమే కూర్చుంటే పైకి లేవడానికి చేత కావట్లేదు. అది అమ్మవారి అదృష్టం. నిజమే సంధ్య గారు, మీ అందరూ పూజలు చేయాలి కదా, నేను అందుకనే నాకు అట్లా ఇంతసేపు మీరు అట్లా అసలు ఎట్లా కూర్చుంటారు. నేను బ్లౌజ్ తెప్పిస్తాను. పోయింది హేమా 5 సార్లు పెట్టే ఉప్పులు కిందకి బ్లౌజ్ తీసుకుంటాను. బ్లౌజ్ పీసులు అందులో పెడతారండి. బియ్యం పోసేయచ్చు. 5 సార్లు బియ్యం పోసి వీడిపోయే జాతర కొన్ని నుంచి 5 సార్లు అప్పుడు అక్కడే కూడా అక్కడే వేసాను. నువ్వు రాలేదు, నేను లోపలికి రాలేదు. మా అమ్మ ఉన్నారు కదా, మా అమ్మ మేము అప్పుడు వేసాను. అత్తయ్య గారు వచ్చినప్పుడు నిన్న పాము పోసింది. నిన్న పొద్దున్న ఆమె చెప్తేనే అప్పటికప్పుడు మీరు పోయింది మంచిది అన్నారండి. అవి అంటే మాకు అసలు ఉడిపియం గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే ఎలా అన్నారు కదా అని. అంటే ఇక్కడ అందరు పోస్తారు, ఆంధ్ర వైపు అంటే వీళ్ళు పోతే మళ్ళీ నాకు తెలియదు. నిన్న సంధ్య ఉంది, ఇంకా మేము కూడా పోయొచ్చు కదా, సరస్వతీదేవి పూజ ఎప్పుడు పోస్తారు అంటే ఉన్నారంటే అప్పుడు మండే పోయి ఎవరు లేదండి. సరే తెచ్చుకోవాలి. నేను ఎక్కడికంటే ఏడుపాయల జాతర వెళ్తే ఎవరో అన్నారు, చాలా రోజులు మాకు అంత దూరం తెలీదు, వెళ్తున్నావు కదా పోసిరా అనేసి. ఇంకా అప్పుడు పోతే ఆయన ఏం చేశాడు, పేషెంట్లో ఇలా కల్పించి మామూలుగా అమ్మవారికి పోయించాడు.
ఇట్లా యాదగిరి గుట్టలు పోయిన ఇట్లా అవునంటండి. అక్కడ ఉన్నాం కదా ఇప్పుడు అదే అండి మా అబ్బాయి గురించి వచ్చానమాట అండి. అందుకని సరే ఓ పాప బాబు అండి. పాపకి పెళ్ళి అయిపోయింది. బాబుకి చుట్టనామంటే కుదరలేదా బాబు ఏం చేస్తుంది? బీటెక్ చేసి ఎంబీఏ చేసేది. జాబ్ చేస్తుంది. మీరు వస్తారు ఆ జాబ్ తీసుకురండి. అక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టేయమంటారా? మొత్తం ఏముండద్దు, మొత్తం గుడ్ మార్నింగ్ అండి. ఇలా ఎత్తి పోసుకోకూడదండి. నేను అందుకే గుడ్ మార్నింగ్ చెప్పింది. ఇప్పుడు అయింది మీరు రేపు నుంచి ఆలోచిస్తున్నాయి కదా మీరు వచ్చినప్పుడు. రేపు నుంచి ఆలోచిస్తున్నాయి కదా అసలు అబ్బా నువ్వు చెవులో దూరం పెట్టుకొని పోతావు ఎవరొద్దనండి. మనం కొనుక్కుంటే ఎట్లా ఏది వస్తున్నది లేదా ఉంటుంది. అమ్మవారు చెప్పులు వస్తే గదికి శబ్దాలు వస్తే చెప్తాను. నేను అసలు జాగ్రత్తగా చూస్తాను. కలిపి నెయ్యాలని ఫస్ట్ వేసి అవి కూడా ప్లేట్లో ఉన్నాయి, కూడా అక్కడ పెట్టండి. అవి అమ్మని అవి గాజులను అవి కూడా పెట్టండి. ఎక్కడ పెట్టమంటారు? అక్కడ అమ్మవారి దగ్గరలో దేవుడి దగ్గర. ఆ ప్లేట్ అలా పట్టుకెళ్ళి పెట్టేయమంటారా? అన్ని ప్లేట్ పట్టుకొచ్చేయమంటారా? అదైతే చేసాం కానీ కలవలేదండి. చేసి చేయండి మరి రెండైందా ల్యాండ్ లైన్ ఇచ్చారు. బుడ్డి మాకు ఈ మధ్యలో వేస్తుంది. ఇవాళ ఎవరు లేరు, రెండంటే ఇంకా వచ్చేస్తాం. నేను ఒక్కొక్కరు ఒక్క రోజు పోసుకుంటారు అనుకున్నా.
మళ్ళీ హేమ వాళ్ళు ఇద్దరు కలిసి వస్తా ఉన్నారు కదా. అవి తీయమ్మా కొబ్బరి చిప్పలు. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక్క పాయన్న అల్లుకోవాలి. అందులో నవరాత్రులు అసలు ఉండకూడదు అంట. అట్లా నవరాత్రులు అసలు ఉండకూడదు. 9 రోజులు అట్లా ఒక్కటన్నా అల్లుకో, ఇంతన్నా అల్లుకో. అయిపోయింది పూజ. చెప్తా అంటే ఏమని అనుకుంటాను భయం, మళ్ళీ చెప్పకుండా ఉండలేను. చెప్పడంలో తప్పలేదు. ఒక్క పాయన్న అల్లాలి. నవరాత్రులు అసలు ఉండకూడదంట. అసలు ఎవరు జడేసుకోవట్లేదు. ఇంతన్నా అల్లుకోవాలి. మళ్ళీ రేపు ఈ పసుపు కొమ్మలోని అందరికి ఇస్తాను. గుమ్మానికి కట్టుకోవచ్చు అనమాట. మాల్లాగా చేసి సింహద్వారాన్ని కట్టు. గాజులు ఒకరోజు గాజులతో చేస్తాం వచ్చాం, ఒకరోజు కాయలు. పండగ ఇంకేమి ఒక్కలు అన్నీ వచ్చినాయి. బ్లౌజ్ పీస్లు ఇక్కడ పెట్టాను కదా 2. అనేసి ఒకసారి లోపల దాన్ని అన్నీ మొత్తం ప్యాక్ అయిపోయింది. తీస్తే కానీ తీసుకో. అటు పక్కకు పెట్టాలి. కూర్చొని నెట్టేసేయండి, ఏం లేదు. కొబ్బరికాయలు పక్కకి మిగతారా పాపం వాళ్ళు రాని అలా రాగానే టుపిక్మని ఫోన్ చేస్తుంది. మళ్ళీ మన ఆయన మీద పెట్టి నేను మళ్ళీ కుదరత చేస్తాను. పాపం రావాలా సేమ్ దాట్లాగా ఇంకా 4 సార్లు. ఇక్కడే అయిపోయింది. నేను ఏముంది మీరు పోయి పక్కన పెట్టేసి పెట్టేయండి.
పోస్ట్ పోస్తే వేస్తాను తనేగా పోస్తే అవును కదా చూయ నాకు అక్కడ మంచం మీద ఉన్నాయి చూడవా ప్యాకెట్ మర్చిపోయాను. మొత్తం పోసి ఇందాక కొంచెం ఉన్నట్టు అట్లా అట్లా పోయి నాకు దోశలు పోయి దోశ దోశతోటి పోస్తే నేను పోయమ్మా వాళ్ళ డబ్బులు పడ్డాయని ఆడబెట్టారు. ఇప్పుడు మీరు రింగ్ జారిన ఏది పడతాడు ఏది పడ్డా కానీ అమ్మవారు అమ్మవారికి ఈ ప్లేస్ వరకు ఆ బ్లౌజ్ తీసుకోండి. ఆ బ్లౌజ్ తీసుకోండి. తీసుకొచ్చేటట్టు దీని మీద పోస్తారు అప్పుడు దీని మీద అవి రెండు పెట్టేది. ఆ రెండు దేవుడికి పెట్టడానికి వస్తాయి. ఇక్కడ ఒకటి ఉందని ఓపెన్ చేస్తాను. మట్టి ఎట్లా ఉంది? ముందర హేమా చెప్తే కానీ చాలా బాగుందండి. ఎన్నిసార్లు కలరిస్తారు మీ పేరు మాత్రమే మేము అనుకుంటాం ఎన్నిసార్లు పొరపడతా ఏమో. గాయత్రి అమ్మ అంటే నాకేం కాదు కానీ హేమా చెప్తేనే కొద్దిగా చాలా బాగా చేశారండి. చూడు ఒక ప్యాకెట్ మూడు చేస్తాను ఇది పెట్టేసారా నేను చేస్తాను. ఇప్పుడు ఉన్నాయి కదా నెయ్యి ఇవన్నీ ఒక రోజు మనం భోజనం ఖాళీగా వండుకొని తిందాం. అది అయిపోయింది. ఇట్లయితే కలిపినమాట నెయ్యి నెయ్యి కొద్దిగా ఇలా నెయ్యి ఏమైనా ఉంటే అది అప్పుడు అసలు కంటే కొసరే కదండి ఎక్కువ. ముందు కలపమ్మా. అక్క కలిపి
లోపల కావాలి కదా. ఇగో. ఇగో. అవి చూడండి అక్క ఎంత బాగున్నాయి కొబ్బరి చిప్పలు. మొన్న మనం అక్కడ చూసిన రాజా దగ్గర కూడా చిప్పలు బాగుంది. అవి మనకి ఇవే బాగుంటాయి. ఇట్లా ఎర్రగా ఉన్నాయి రాజా దగ్గర. అవి ఇంతంతే ఉంటాయి మరి. చిన్న చిన్న తెలంగాణ చిన్నవి తక్కువ వస్తాయి. మనం నల్లవి మంచి గుంటరు లేకుండా గుండ్ర అయితే ఏరుకుంటాం. పెళ్ళికి కూడా ఎర్రగా ఉండేది చూస్తారా కింద చిన్న చిన్న ఇంతంతే ఉంటాయి. తక్కువ తగ్గుతాయి కదా, వెయిట్ తక్కువ. ఇలా ఇక్కడెక్కడ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ ఉంది. ఆహా, తెచ్చాను 4 తెచ్చాను. గ్రీన్ ఇచ్చేసాను, రెడ్ మెరూన్ గ్రీన్. దండం పెట్టు. లిస్ట్ పెట్టు ఇంకా అమ్మవారి ముందర. లోపలికి పోయి దండం పెట్టు. ముందులా పెట్టొచ్చి పోసాక అయిపోయింది. నీ లిస్ట్ మొత్తం అమ్మవారి చెప్పు. షార్ట్ కట్లో చెప్పాయి. బాగా సరదాగా ఉంటుంది. రాత్రి మా అబ్బాయి అంటున్నాడు, ఏంది అంకుల్కి నువ్వు అట్ట చెప్తున్నావు, నెట్ తీసేయమని చెప్తున్నావు ఏంది. నాకు చెప్తుందిగా రోజు, నేను అమ్మవారి చెప్తా. తీసుకొని జాకెట్ మొక్కలు దాన్ని పెట్టి పక్కన పెట్టు. పక్కన పెట్టు. కొబ్బరి చెట్టు అన్ని తమలపాకుతో సహా చేతి నిండా తీసుకో, దండం పెట్టుకుని అట్లా మిడిల్లో పోయి. ఆ ఒక్క కూడా నీవే అదే పెట్టు. పడుతుంది. ఇంకోసారి ఐదు. మొత్తం అంటే ఎక్కడ పోసినా బాధలేదు, నేనైతే పోసేయాలనుకుంటున్నాను. అది కూడా అయ్యేస్తుందండి. ఫస్ట్ నిండుకు పోసిన తర్వాత కొంచెం వేయచ్చు. నిండుగా చేసేయండి ఏదైనా సంపాదన. అప్పుడు తృప్తిగా ఉంటుంది. సరస్వతి పూజ రోజు తీసుకురండి అయితే పిల్లల్ని. ఏదో చేస్తున్నారు, చూస్తాను. చూసి చెప్పండి, అప్పుడు మొత్తం వేసుకొచ్చేస్తాం. కిందకి ఫోన్ చేస్తాను ల్యాండ్ తోటి. బుడ్డి 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 ఆంటీ ఫోన్ ల్యాండ్ లైన్ ఇవ్వమ్మా. అయితే అమ్మవారికి ఒక కొనుక్కుంది. ఇక్కడ ఆన్ చేసి చెప్తారు, మీకు చూసుకుంటే కనుక పట్టుకోవాలి.
ఇక్కడికి వెళ్ళదు కిందకి వాళ్ళ ఆయన ఏంటిది ఇక్కడే ఫోన్ పెట్టుకొని ఇక్కడే ఉంటారు. ఆంటీకి ఆన్ చేసేసుకుంటారు, ఇక్కడి నుంచి మాట్లాడతారు అంటున్నారు. ఫోన్ కొని అంటున్నారు. రోజు ఫస్ట్లో బాగా ఎక్కువ చేసేది నేను మాట్లాడేదాన్ని ఇంకేదో టైంలో మిస్డ్ కాల్స్ నేను నైట్ అయినా ఖాళీగా ఉండేది కదండి మరి. నైట్ అయినా చేసేవాళ్ళం అన్నమాట. వంట చేసుకుని అన్నీ చేసుకుని టైం పడుతుంది. కానీ మీరు బాగా అన్నీ బాగా చేసి ఇచ్చారమ్మా. అసలు ఈ రోజులు ఎవరు ఉండరు అట్లా చేసి ఇచ్చేవాళ్ళు. బాగా చేశారు అన్ని రోజులు కూడా అన్నీ కావాల్సినవి. బయట వాళ్ళు కాదు కదండి. బయట